వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ కలిసి పనిచేస్తున్నాయి. కాణిపాకం ఆలయాన్ని మూసివేసిన ఆలయ అధికారులు, అర్చకులు. గ్రేటర్ ఎన్నికల్లో దళితులకు పెద్దపీట వేయాలి. జనార్దన్ గారు మాట్లాడుతూ లెటరు, ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. ఆయన ఎమ్మెల్యే అధికారం రాకముందులా కృష్ణమ్మా అధికారం రాకముందులా ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలా నీకు. లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్నీ అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపడి చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద. ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారు. కేటీఆర్ గారు పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. మన 10 ఏళ్ల పాలనల రాష్ట్రాన్ని దోసుకున్నాం కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, మీ టైంలో మీ నాయన ముఖ్యమంత్రిగా, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నట్టుగా అందరూ దోచుకుంటారు. దోచుకొని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు అదే భ్రమల బతుకుతున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి డిసిసి అధ్యక్షులు, అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చిర్రు వాళ్ళతో దిశానిర్దేశం చేయడానికి. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5గురు తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5గురే దోసుకుంది. ఈ 5గురే ఆ పార్టీకి అన్ని. మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మా పార్టీలో అందరూ నాయకులే. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చింది. అంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇట్లాంటి ట్రైనింగ్ క్యాంపులు, ఇట్లా జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ ఇవ్వాలి, జిల్లా అధ్యక్షులకు సంస్థాగతంగా ఏదో చేయాలని. మనకేమైనా మన కుటుంబ పాలన తప్ప మనకి ఏ పాలన అవసరం లేదు. 1000 కోట్ల కోసం వచ్చిండని, ఏటీఎంగా మార్చిండని, తెలంగాణను 6 గ్యారెంటీలు ఇస్తలేడని ఈ చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్న విషయం ప్రజలకు తెలుసు. మీ హయాంలో ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు. ఏ రోజు ప్రగతి భవన్ అని, ఆ రోజు ప్రగతి భవన్ అని పేరు పెట్టి ప్రగతి లేకుండానే ప్రజల్ని పాలించినటువంటి దరిద్రులు మీరు. బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ని గులగొట్టి ఎక్కడ ఏ మంత్రి కూర్చుందో తెలియకుండా
నా పేరు ఇటికరాజ్ మాదిగా, తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు పంజగుట్ట అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. అది ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది, మేలో ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు 150 నుంచి 300 డివిజన్లుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి రింగ్ రోడ్డు మధ్యలో వచ్చేటువంటి కాలనీలు బస్తీలు అన్నింటినీ కలిపి 300 డివిజన్లు చేసిర్రు. మరి 300 డివిజన్లు చేసినందుకు సంతోషమే. మరి ఎస్సీ వర్గీకరణ జరిగి మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా 300 డివిజన్లలో కనీసం మాకు 15% రాజ్యాంగ పరంగా రావాల్సిన వాటా మరి జనాభా నిష్పత్తి ప్రకారం 18.4% మేము ఉన్నాం. కాబట్టి మాకు 56 నుంచి 57 సీట్ల వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా దళితులకు సేవ చేస్తూ మరి మాదిగలకు పెద్దపీట వేస్తూ వర్గీకరణతో పాటు అన్ని విధాలుగా మాకు ఈరోజు రాష్ట్రంలో 5 మంది మంత్రులు ఉంటే 2 మంత్రులు మాదిగ మంత్రులు ఉన్నారు. మరి అంటే 2 మాల మంత్రులు ఉన్నారు. మరి ఒక స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం అని చెప్పి అనుకునే మేము మరి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా, ఎప్పుడు రిజర్వేషన్లు ప్రకటించినా మాకు 50 నుంచి 56 రిజర్వేషన్ సీట్లు కేటాయించాలి. మరి అదేవిధంగా జనరల్లో కూడా మాకు సీట్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. మరి అడిషనల్గా ఇంకొక డివిజన్ ఎర్రమంజిల్ కూడా డివిజన్ అది ఎస్సీ అవుతుందని చెప్పి మాకు సమాచారం ఉంది. మరి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల జనాభా దామాష ప్రకారం 8 డివిజన్లు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటే ఎర్రమంజిల్ ఎస్సీ అయితే వెంకటేశ్వర నగర్ కాలనీ కూడా దాన్ని ఎస్సీలకు కేటాయించి జనరల్లో ఎస్సీలకు మనం కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.